హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి వెబ్ ఆప్షన్స్కి. సో చాలామంది ఏంటంటే మాకు మెసేజ్ రాలేదు, మాకు మెయిల్ రాలేదు, అందరికి వస్తుంది మాకు రాలేదు అని కొంతమంది, ఇంకేమో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక కదా వెబ్ ఆప్షన్స్ ముందే రిలీజ్ చేశాడు ఏంటి అని, ఇంకొంతమంది నేను నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాను ఈలోగానే వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేశాడు ఎలా ఏంటి అనేది ఎంత ఫుల్ క్లమ్జీలో అయితే ఉన్నారు. సో అందరు రిక్వెస్ట్ కూడా చేశారు అండ్ అలానే ప్రయారిటీ ఆర్డర్ కూడా పెట్టమని చెప్పారనమాట. సో మేము ఆల్రెడీ రీజన్స్ వైజ్గా ప్రయారిటీ చేసాము, బట్ ఈ వీడియోలో నేను ఒక మిక్స్డ్ ప్రయారిటీ అండ్ టాప్ ఏంటనేది చెప్తాను అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో మీకు ఏ క్లమ్స్ అది ఉన్న కొంచెం డౌట్స్ అన్ని మీకు క్లియర్ అయిపోతాయని అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పైన ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట వెబ్ ఆప్షన్స్ వచ్చాయని చెప్పేసి. సో చాలా మందికి ఏంటంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎన్సీసీ, పీడబ్ల్యూ ఇలా అన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళందరికీ సపరేట్గా వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాయి, మేము ఇది పెట్టుకోవాలా లేదా అనేది కూడా చాలా డౌట్ ఉందన్నమాట. సో ఎవరికైనా సరే అది ఏ కేటగిరీ కానివ్వండి, ఏ రిజర్వేషన్ కానివ్వండి, ఏ స్పెషల్ కేటగిరీ అయినా అవ్వనివ్వండి, అందరూ ఇక్కడే పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని. ఎవరికి ఎక్కడ సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అయితే చేయరు. అది మీరు రిజర్వ్డ్ అయినా సరే, కేటగిరీ రిజర్వ్ అయినా, అన్రిజర్వ్డ్ అయినా, స్పెషల్ కేటగిరీ బిలాంగ్ అయినా కాకపోయినా, పీడబ్ల్యూ అయినా కాకపోయినా అందరికీ ఈ వెబ్ ఆప్షన్సే. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా అందరి నేమ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్ స్పెషల్ కేటగిరీ. కాకపోతే మీకంటూ మీ వాళ్ళ కేటగిరీ మళ్ళీ సపరేట్ చేసి ఆ కేటగిరీలో సపరేట్ మెరిట్ లిస్ట్ మళ్ళీ డిస్ప్లే చేస్తాడు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా, ఎక్కడ మిస్టేక్ చేయకండి. సో ఇక్కడ ఏంటంటే చాలామంది మాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, మాకు రాలేదు, మాకు వచ్చింది, మాకు రాలేదు అని టెన్షన్ అయిపోతున్నారు. అండ్ అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక కదండి రావాలి వెబ్ ఆప్షన్స్ అదేనా ఉన్నారు. సో అలా రూల్ ఏం లేదండి, యూనివర్సిటీకి రైట్స్ అన్ని వాళ్ళు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు, ఎలా అయినా ప్రాసెస్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఏంటంటే ఎవరైతే పెండింగ్ లిస్ట్లో ఉన్నారో రీఅప్లోడ్ అని, ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసి, అండ్ అలాగే ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వీళ్ళెవరికి ఈ మెసేజ్ రాదనమాట. సో ఏం లేదు, మీరు సింపుల్గా అవి చేసేసుకోండి, రీఅప్లోడ్ పెట్టండి పెండింగ్ లిస్ట్లో ఉండి, అండ్ అలాగే నాట్ ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ టికెట్ రైజ్ చేయండి, సబ్మిట్ చేయని వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో చేసిన తర్వాత వాడేంటంటే డే టు డే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. రోజుకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అనమాట అప్డేటెడ్ది. సో ఇలా ఎవరైనా యాడ్ చేస్తుంటే వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయి మీరు ఎలిజిబుల్ అయితే మీ ఇందులో నేమ్స్ వస్తాయి అనమాట. ప్రతిరోజు ఆ లిస్ట్లో చెక్ చేసుకోండి మీది ఉందా లేదా అని, అర్థమవుతుంది కదా. సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఉంటే ఆ రోజు మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందన్నమాట, ఒకసారి నోట్ చేసుకోండి, వచ్చేస్తుంది. అండ్ వెబ్ ఆప్షన్స్కి మీరు అప్లికేబుల్ అవుతారు, అప్పుడు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకొని. అర్థమైంది కదా. సో ఇదన్నమాట. సో మనకి ఏంటంటే గ్రీవెన్సెస్కి కానీ అలాగే మనకి రీఅప్లోడ్కి కానీ 6th and 5th డేట్స్ ఇచ్చారనమాట ఎండింగ్ డేట్, కానీ వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి 8th డేట్ అనమాట. సో చాలా టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి. నేను ఈ వీడియో మళ్ళీ పాయింట్ ఎక్కడ పెట్టారు బ్రో అంటే నేను లాస్ట్లో మీకు చూపిస్తాను యూనివర్సిటీలో ఎలా అప్లోడ్ చేసారు ఏంటని. సో టెన్షన్ అయితే పడకండి. సో ఇదన్నమాట, అందుకని మీకు రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చాయి. నెక్స్ట్ చూసుకోవచ్చండి ప్రయారిటీ ఆర్డర్ అనమాట. సో ఈ ప్రయారిటీ ఆర్డర్ అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటుంది అనమాట. మీకు ఫర్దర్గా ఎటువంటివి ఏమి రావు, ప్రతి రౌండ్కి ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి రాదు, ఏదైతే ఇప్పుడు పెడతారో అదే ఫైనల్ అనమాట. సో జాగ్రత్తగా పెట్టుకోండి ప్రయారిటీ ఆర్డర్. సో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అనమాట కదా. ఫస్ట్ ఏఎంసీ విశాఖపట్నం, జిఎంసీ గుంటూరు, కేఎంసీ కర్నూలు, రంగరాయ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ, ఎస్వియు, జిఎంసీ స్ట్రీమ్స్ శ్రీకాకుళం, జిఎంసీ ఒంగోలు, ఏసీఎస్ఆర్ నెల్లూరు, జిఎంసీ కడప, జిఎంసీ అనంతపూర్, శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్, జిఎంసీ రాజమహేంద్రవరం, జిఎంసీ మచిలీపట్నం, జిఎంసీ ఏలూరు, జిఎంసీ నంద్యాల్, జిఎంసీ విజయనగరం అండ్ జిఎంసీ మనకి పాడేరు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ప్రైవేట్ కాలేజెస్లో ఎలా బ్రో అని అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ఆర్ఐ అకాడమీ చినకాకని గుంటూరు, ఆశ్రమ్ అనమాట, జిఎస్ఎల్, ఎన్ఎంసీ నారాయణ మెడికల్ కాలేజ్, కాటూరి మెడికల్ కాలేజ్, కిమ్స్, అపోలో, ఎన్ఆర్ఐ విశాఖపట్నం, గాయత్రి, పెస్, జెమ్స్, మహారాజా, శాంతిరామ్, శ్రీ బాలాజీ, విశ్వభారతి, ఫాతిమా, నిమ్రా అనమాట. సో ఇది ఒక మిక్స్డ్ ఆర్డర్ అయితే మేము పెట్టాం, గవర్నమెంట్ కాలేజ్ సపరేట్గా అండ్ ప్రైవేట్ కాలేజ్కి సపరేట్ రీజన్ వైజ్ కావాలంటే మీకు ఆల్రెడీ మేము పెట్టాము, నేను ఒకసారి మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ మీరు చెక్ చేసుకోవచ్చండి, 8th ఇచ్చారు, ఆఫ్టర్నూన్ 8th సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 2 PM అని ఇచ్చారనమాట. సో నేను మీకు ఒకసారి చెప్తాను. సో ఇక్కడ మీరు ఒకసారి ఈ పాయింట్ అనేది చెక్ చేయండి అండి. సో వీడేం చెప్తున్నాడంటే వెబ్ ఆప్షన్స్ అనేది 8th వరకు ఇచ్చాడనమాట. సో మీరు ఎవరైతే రీఅప్లోడ్లో ఉండి ఉంటారో, ఆర్ఎల్స్ సబ్మిట్ అప్లికేషన్లో ఉండి ఉంటారో, ఆర్ఎల్స్ ఇంకోటి ఏంటంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఉంటారో, మీరు అందరూ మీవి రీఅప్లోడ్ కానీ గ్రీవెన్సెస్ యాడ్ చేయడం కానీ సో ఇలా చేస్తారు కదా మళ్ళీ రివర్స్. సో వాడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వెంటనే రోజుకో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాడనమాట.
అప్డేటెడ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అందులో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా మీరైతే చెక్ చేసుకొని ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే ఇవాళ నాకు రీఅప్లోడ్ వచ్చింది, నాకు పెండింగ్ లిస్ట్లో వచ్చింది. నేనేం చేశాను, మళ్ళీ వెంటనే పెట్టాను. నెక్స్ట్ రోజుకి మళ్ళీ నాకు అది అప్డేట్ అవుతుంది అనమాట, నాది ఏమైంది అనేది. ఆ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తాడు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు మన నేమ్ ఉందా లేదని. ఉన్న వెంటనే మనకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. అదే క్లియర్ కట్ మెన్షన్ చేశాడు, డే టు డే మేము అప్డేట్ చేస్తాము. ఎవరైతే గ్రీవెన్సెస్ యాడ్ చేశారో, రీఅప్లోడ్ చేశారో, వాళ్ళు సబ్మిట్ చేయలేదు అప్లికేషన్, వాళ్ళు మొత్తం పెట్టేసుకుంటే మేము డే టు డే చేసి వాళ్ళ నేమ్స్ యాడ్ చేస్తాము మొత్తం వెరిఫికేషన్ అయినాక అని చెప్తున్నారు. సో ఆ గ్రీవెన్సెస్ అవి అనేవి మనకి 6th ఎండ్ అవుతుంది, అలాగే రీఅప్లోడ్ది 5th డేట్న ఎండ్ అవుతుంది. మనకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ 8th డేట్ అనమాట. సో టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి. అన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ రండి, టెన్షన్ ఏం లేదు. వాటి రోజుకోసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ చేస్తుంటారు, అందులో మీ నేమ్ ఉందో చూసుకోండి. ఉంటే మాత్రం సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి అండ్ వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ చూడొచ్చండి, మేము ఒక సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల లేట్ చేయడం జరిగిందని చెప్పాడు. అండ్ ఇది ఒక్కటే నోటిఫికేషన్ అనమాట, ఎందుకంటే 1 time వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఇంకా ఫర్దర్గా మీకు ఎటువంటి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ అనేవి ఏమి రావు. ఇది పెట్టిందే మీకు ఫిక్స్ అనమాట. సో లాస్ట్ వరకు అదే ఉంటుంది, మీకు సపరేట్గా అయితే నోటిఫికేషన్ అంటే ఏదంటే ఏమీ రాదు. ఓకేనా, అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఇంక ఇదే అనమాట, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తామని చెప్తున్నాడు అయిపోయిన తర్వాత. సో అంతేనండి. సో మా ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమైతే వర్త్ అండ్ యూస్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.